స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల గందరగోళం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లో జనాభా లేని కులానికి రిజర్వేషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కోటగడ్డ సర్పంచ్ స్థానంతో పాటు 6 వార్డు మెంబర్లను ఎస్టీకి కేటాయించారు. గ్రామంలో 3 మాత్రమే ఎస్టీలున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న లల్లి గ్రామ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ఎన్నిక ఏకగ్రీవం కావడం దాదాపు ఖాయమైంది. ఎస్టీలు లేని గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం ఏంటంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి నరేందర్ అందిస్తారు. తక్కువ జనాభా నిష్పత్తి ఉన్న వాళ్లకు ఈ స్థానాలు కేటాయించడం, రిజర్వేషన్ కేటాయించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబాద్ జిల్లా లోపల చూస్తే కేసముద్రం, మోదిపట్నం లోపల ఇలాగే జరిగింది. అక్కడున్న 6 వ్యక్తులే మాత్రమే ఉంటారు. అక్కడ 3 వార్డు సభ్యులకి, 1 సర్పంచ్కి కేటాయించడం జరిగింది. ఈ విషయంపై అక్కడ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయిస్తే స్టే విధించడం జరిగింది. అదేవిధంగా ములుగు జిల్లా లోపల మన గోవిందరావుపేట కోటగడ్డ ఈ గ్రామ పంచాయతీ ముందర ఉన్న మనం ఇక్కడ ఉంది 3 ఎస్టీలు. ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందులో 1 అమ్మాయి మాత్రమే ఉంది. ఆమె సర్పంచ్కి నామినేషన్ వేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ 2 కూడా ఈ స్థానికులే ఏం చేస్తే బాగుంటుంది, మనమే ఏదో సర్దుబాట్లు చేసుకుందామని చెప్పేసి నామినేషన్ వేయడం జరిగిందని చెప్తా ఉన్నారు వార్డు సభ్యులకి. చెప్పండి, అసలు ఇక్కడ ఎంతమంది జనాభా నిష్పత్తి ఎంత, దేనికి కేటాయించారు, ఏం జరిగింది? ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం గ్రామంలో బీసీలు ఎక్కువ ఉంటారు. అయితే ఎస్టీ వార్డు 3 ఇచ్చారు. ఒక సర్పంచ్ ఇచ్చారు. సర్పంచ్గా రిజర్వేషన్ ఇచ్చినందుకు మాకు గ్రామస్తులకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి ఏం లేదు. అయితే గ్రామంలో వార్డులో ఇచ్చినప్పుడు ఆ వార్డులో ఒక్క వ్యక్తి కూడా లేకపోయినా కూడా వార్డులలో రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఆ వార్డులో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వేయడానికి అభ్యర్థులు లేనప్పుడు ఆ వార్డులో ఉన్న ప్రజలు మరి మా సమస్యలను కూడా చెప్పుకోవడానికి వార్డు మెంబర్ ఉంటే బాగుండేది అనే బాధ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే జనాభా ప్రాతిపదికన గ్రామంలో పరిశీలించి ప్రజల సమస్యల కొరకు మరి ఏ వార్డులో ఎవరున్నారనేది చూసి వార్డు మెంబర్లుగా ఇస్తే బాగుండనేది మా యొక్క గ్రామస్తుల ఆలోచన. రైట్. గతంలో దేనికి కేటాయించారు, ఏం జరిగింది? గతంలో కూడా ఎస్టీకే ఇచ్చారు. అప్పుడు కూడా 3 వార్డులే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంతకుముందు ఒక ఎస్టీ అభ్యర్థి ఉండే ఇక్కడ, వారికి ఇప్పుడు గెలిచిన అభ్యర్థికి ఎలక్షన్ జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు గెలవడం జరిగింది. సరే, ఈసారైనా మాకు వార్డులు మళ్ళీ పరిశీలన చేసి మాకు అందరికీ అనుకూలంగా మా వార్డులలో ప్రతినిధులు నిలబడడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం. మళ్ళీ అదే జరిగింది. మళ్ళీ 3 వార్డులు ఇప్పుడు ఒట్టిగానే ఉండిపోయినాయి. 3 వార్డులలో ఎలక్షన్ జరగలేదు. అసలు అభ్యర్థులే 3 ఉన్నారు. ఆ 3 6 వార్డులోనే ఉన్నారు. ఒకరు అసలు గ్రామంలో వాళ్ళు 2 ఉండడంలోనే లేదు. ఒక ఆమె మాత్రం ఈ ఊరి కోడలు. మరి గ్రామంలో లేని వారిని ఎస్టీలుగా ఇచ్చేసి మా సమస్యలు చెప్పుకోవడానికి మరి ప్రతినిధిగా లేకపోవడం గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఉన్నతాధికారులు కల్పించుకొని మరి ప్రాతినిధ్యం వహించేలాగా వార్డు మెంబర్లు కేటాయించాలని కోరుచున్నాం గ్రామస్తుల తరఫున. బీసీలు ఎక్కువగా ఉన్నారు, కానీ ఇవాళ 340 మంది ఓటర్లు ఉన్న దగ్గర మరి వారికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఇక్కడ కాస్త అన్యాయం జరిగిందని చెప్పి ఆవేదన వ్యక్తం. చెప్పండి, ఇక్కడ ఎవరు ఎక్కువ ఉంటారు? మరి ఇవాళ బీసీలు ఎక్కువ ఉంటారండి. బీసీలు ఎక్కువ ఉంటారు. మేము మొట్టమొదటి నుంచి కూడా ఇదే ఫైట్ చేస్తున్నాం. ఎవ్వరూ ఇంతవరకు లేరు, అసలు రావట్లేదు. అసలు ఈ గ్రామం డెవలప్ కావాలంటే మాకు సమస్యలు మేము ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఏది ఉన్నా ఎక్కడో అసలు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడ. ఇప్పుడు ఆయన ఎవరో ఒకరు నిలబెడితే ఇప్పుడు రమ్మంటే వచ్చిందా? అంతే. అందుకని ఇప్పుడు మేము ఊళ్ళో వాళ్ళం, పురాతనం నుంచి ఉండే వాళ్ళకి మాకు అవకాశాలు ఉంటే మేము ఏదైనా చేసుకుంటానికి బాగుంటుంది. అది మా కోరిక, అది కావాల్సింది. రైట్. ఎలక్షన్ కమిషన్ మరి ఇక్కడికి అధికారులు వచ్చి దర్యాప్తు రిపోర్టును పట్టి ఎవరికి ఇస్తే ప్రాతినిధ్యం, వారు ఇక్కడ అందరితో మమేకమై ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు తప్ప ఇక్కడ ఉండని వారికి ఇలాగా మరి ఈ సమావేశం ఇట్లా అవుతుంది, కొంత విషయం మాట్లాడేది ఉందంటే కూడా రాని ఒక అభ్యర్థికి ఇచ్చి వాళ్ళ యునానిమస్గా గెలిపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని చెప్పేసి అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోయినసారి ఇనానిమస్ నామినేషన్ వేయకముందే నేను అభ్యర్థిని అని ఏకగ్రీవంగా ఆ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రకటించుకున్నారు. ప్రకటించే వరకు కాంగ్రెస్ సంప్రదించకుండా ప్రకటించే వరకు మేము కాంగ్రెస్ తరఫున ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి గెలిపించడం జరిగింది అన్నాడు. గెలిపించడం జరిగే వరకు ఆ అమ్మాయికి ఇక ఓడిపోయింది. ఓడిపోవడం వల్ల ఇక అమ్మాయి నర్వస్ అయ్యి వెళ్ళిపోయింది, ఊళ్ళోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని మళ్ళీ మేము కాంగ్రెస్లో తీసుకొని ఇప్పుడు మళ్ళీ వేయడం జరిగింది. ఆమెను ఆల్రెడీ ఇక దాదాపుగా గెలిచినట్టే. ఆ అమ్మాయి మేము
మంత్రి గారు మాకు ఇన్మాన్ ఒక ₹1,00,00,000 వరకు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తుంది. ఆ డబ్బులతోని ఊళ్ళో పెద్దలను కలుపుకొని ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎస్టీ అభ్యర్థులు సర్పంచ్ గా వేయడానికి అభ్యర్థులు లేరు. సో ఈమె వేసింది యునానిమస్ అయిపోయినట్టే. మొత్తానికైతే ఇప్పుడు గతంలో అంటే పోటీ నడిచింది, ఇప్పుడు ఈమె గెలిచినట్టే. కానీ ఇప్పుడు కనీసం ఈమె సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడే ఉండి మీకు సేవ చేస్తుందా? ఇక్కడే ఉంటది, ఇదే ఇల్లు ఇక్కడే ఉంటుంది అనేది మాకు హామీ ఇచ్చిన తర్వాతనే మేము తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆమెకు ఆర్థికంగా ఏమీ లేదు, మొత్తం మేమే ఖర్చులు పెట్టుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే మేమే ఖర్చులు పెట్టినా మొత్తం చేస్తున్నాం. గత ఎన్నికల లోపల కూడా పోటీ పడి కొన్ని ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి ఆ బాధను మిగిల్చుకోలేక ఏమైతుందో అనే ఆవేదనతో తను టెన్షన్ తో మీడియా ముందు రావట్లేదని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు నరేందర్, HM టీవీ, వరంగల్.